హలో ఎవ్రీవన్, ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా చేసేసుకుందామో చూద్దాం. ముందుగా కడాయి తీసేసుకొని దాంట్లో ఒక 3 పావులు నూనె పోసుకోండి. నూనె బాగా వేడి అయ్యాక మసాలా ఐటమ్స్ వేసుకోండి. అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 3 చిన్న సైజు తీసుకున్నాం మేము. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అది. అండ్ పుదీనా కొంచెం, ఇది మెంతి ఆకు, ఇది ఆయిల్లో బాగా ఫ్రై కావాలి, ఎందుకంటే లేకపోతే చేదు వస్తుంది. అండ్ మెంతి చాలా టేస్ట్ని తీసుకొస్తుంది గ్రీన్ చికెన్కి. అండ్ 2 స్పూన్స్ అల్లం అండ్ 2 స్పూన్స్ పసుపు వేసి కలుపుకోండి. అండ్ 1/2 kg చికెన్, ఫ్రెష్గా కడిగిన చికెన్ వేసి నీసు వాసన పోయేదాకా కలుపుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఇది పచ్చిమిర్చి, మెంతి అండ్ కొత్తిమీర పేస్ట్. దీంట్లో కారం అసలు యూజ్ చేయరు, ఓన్లీ మిర్చితోనే చేస్తారు. మేము ఇందులో 6 మిర్చీస్ తీసుకున్నాం. గ్రీన్ చికెన్ రోటీస్కి చాలా బాగుంటుంది. ఇంకా సరిపడా ఉప్పు వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది 1/2 kg. కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తేలాక ఒక చిన్న బౌల్ వాటర్ పోసుకోండి. మేము పేస్ట్ వాటర్ పోసేస్తున్నాం. మంచిగా ముక్క ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలింది, ముక్క కూడా కంప్లీట్గా ఉడికేసింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోండి. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చికెన్. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.